రైతు కష్టానికి గిట్టుబాటు ధర లభిస్తే అదే ఆనందం. ఏలూరు జిల్లాలో ఎర్రగా మెరిసే మిరప పంట కూడా రైతు ముఖాల్లో చిరునవ్వు నింపుతోంది. అధిక పెట్టుబడులు, ఎక్కువ కూలీలు అవసరమైన నాణ్యతపై దృష్టి పెడితే మార్కెట్ ఎలా స్పందిస్తుందో ఇక్కడి రైతుల కథే నిదర్శనం. మిరప సాగులో 15 ఏళ్ల అనుభవంతో ఈ ఏడాది కూడా లాభాల బాటలో సాగుతున్న మిరప రైతు కథనం ఇప్పుడు చూద్దాం. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం ముత్యాలంపాడు గ్రామం. ఇక్కడి రైతుల ప్రధాన వాణిజ్య పంట మిరప. అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ ప్రతి ఏటా మంచి దిగుబడులు సాధిస్తున్నారు. మిరప పంట అంటేనే అధిక పెట్టుబడులు, ఎక్కువ సంఖ్యలో కూలీలు, మరింత శ్రద్ధ అవసరమైన సాగు విధానం. అయితే మార్కెట్లో మంచి ధర పలుకుతుండటంతో ఇక్కడి రైతులు ఏటా ఇదే పంటపై ఆశలు పెట్టుకుంటున్నారు. ఇలా మిరప సాగు చేస్తున్న రైతుల్లో తాండ్ర నరేష్ ఒకరు. గత 15 ఏళ్లుగా మిరప సాగులో అనుభవం ఉన్న ఈ రైతు ఈ ఏడాది కూడా 15 ఎకరాల్లో మిరప పంట సాగు చేపట్టారు. ఇప్పటికే 2 కోతలు పూర్తయ్యాయి. ప్రస్తుతం 3వ కోతను కోస్తున్నారు. అధిక పెట్టుబడులు పెట్టిన పంటకు మంచి ధర రావాలంటే నాణ్యతే కీలకమని భావించిన ఈ రైతు మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు. ప్రత్యేకంగా సెమీ ఆర్గానిక్ విధానంలో పంటను సాగు చేస్తూ రసాయనాల వినియోగాన్ని తగ్గించి నాణ్యతపై పూర్తి దృష్టి పెట్టారు. కోత అనంతరం కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మిరపకాయలను నేలపై ఆరబోసే పద్ధతికి బదులు ప్లాస్టిక్ కవర్లపై కల్లాల్లో ఆరబోసి రంగు, బరువు, నాణ్యత పెంచుతున్నారు. దీని ఫలితంగా మార్కెట్లో మిరపకు అధిక ధర పలుకుతోంది. నేను గత 15 సంవత్సరాల నుంచి మిరపతోట వ్యవసాయం చేస్తున్నాను. మిరపతోట మంచిగా మనకి దిగుబడి రావాలి, మంచిగా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు ముందు పాటించాల్సిన అవసరం ఉంటుందండి. ముందుగా చేను విషయంకి వస్తే ఏప్రిల్, మే నెలలోనే లోతు దుక్కులు దున్నుకోవాలండి. చేను లోతు దుక్కులు దున్నుకోవడం వల్ల లోనున్న వైరస్, బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా చనిపోవడం జరుగుద్ది. ఇందులో ఇంకో ముఖ్యంగా ఏంటంటే విత్తనాలు కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. మంచి రకాలు, మేలైన రకాలు ఎంచుకుంటే దిగుబడులు వస్తాయండి. మనం డబ్బు విషయంలో కొంచెం అటు ఇటు కాకుండా మంచి క్వాలిటీ విత్తనాలు మంచిగా పెట్టి తెచ్చుకుంటే, డబ్బులు ఎక్కువ పెట్టి తెచ్చుకుంటే అండి విత్తనం మన ఏరియాలో సన్నాలు ఎక్కువ పండుతాయండి. సన్న రకం, తేజ రకం, వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. అందులో మంచి రకాలు ఆర్మియాను, బ్లేజు, 2222 ఇలా ఒక 10 రకాల ఐటమ్స్ ఉన్నాయండి మంచి రకాలు. ఇవి ఎంచుకోవడం వల్ల ఏంటంటే కొంచెం నల్లిని తట్టుకొని, వాతావరణ ప్రభావం తట్టుకొని ఎక్కువ దిగుబడులు ఇచ్చేయడానికి అవకాశం ఉంటుందండి. అయితేనండి నారు విత్తనాలు మేమే సొంతం తెచ్చుకొని, మాకు సొంత చాంబర్లు ఉన్నాయండి, నారు మేమే పోసుకుంటాం. 45 రోజులు దాటిన తర్వాత నారు చేయలేయడానికి అవకాశం ఉంటుందండి. ప్రతి 20 రోజులకో నెలకోసారి 20 రోజులకి కంపల్సరీగా చేను పాడు దున్నాలండి. మల్చింగ్ వేసే ప్రక్రియ ఉంటే ఈ అవసరం ఉండదండి. మల్చింగ్ అచ్చం భూమి మీద వేస్తే మాత్రం మనం కంపల్సరీగా దీన్ని 20 రోజులు దున్నుకోకపోతే కలుపు వస్తుందండి. చెట్టు మొదట కలుపు ఏదైనా ఉంటే ఏరించుకోవాలండి ఎప్పటికప్పుడు. లేకపోతే ఈ దోమ అనేది ఎఫెక్ట్ అయ్యి మొక్కల్ని పట్టి రసం పీల్చడం వల్ల జెమినీ వైరస్, బొబ్బ లాంటివి వస్తాయండి. ముందు మన గ్రోతింగ్కి కావాల్సిన 319 లాంటి, 28 ఇన్స్టాల్ లాంటి, చిన్నగా కాన్ఫిడర్ లాంటివి కొట్టుకుంటా ఉంటే చిన్నగా చెట్టు గ్రోత్ అయిద్దండి. పురుగులు లాంటివి ఏమైనా పడితే మనం కోరాజిన్ కానీ, ప్రొక్లైన్ కానీ ఇలాంటి మందులు కొడతామండి. మధ్యలో ఫ్లవరింగ్ కోసం కూడా మేము ఒక్కోసారి మజ్జిగని పొలవబెట్టి అందులో ఎగ్స్ వేసి కలిపి పొలవబెట్టి దాన్ని కొల్లబెట్టి కొడతామండి. దాని వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుందండి. ఫ్లవరింగ్ రావడం వల్ల మనకు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా బయట దొరికే ఆర్గానిక్ మందులు, వాయంత్ర లాంటి, వైకే స్టార్ లాంటి ఆర్గానిక్ మందులు కూడా ఎక్కువ వాడతామండి. ఆర్గానిక్ మందులు వాడటం వల్ల మనకి ఏంటంటే కెమికల్ అనేది ఎక్కువ యాడ్ అవ్వకుండా ఉంటుంది. మనకి బాండ్, ఐటీసీ బాండ్ కానీ, బిగ్ హార్ట్ ఇలాంటి వాటిలో అమ్ముకోవడానికి మనకి IPM పాస్ అవుతాయండి. ఎనాలిసిస్ పాస్ అవడం వల్ల మన కాయ ఎక్కువ రేటుకి కొనడానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ బాండ్లో మనం ఫెయిల్ అయింది అనుకోండి, మన ఎనాలిసిస్ రాక ఫెయిల్ అయింది అనుకోండి, మనకు మార్కెట్ కన్నా తక్కువ రేటుకి వస్తుందండి. అదే మేము మా వింజర్ గ్రామంలో మొత్తం 99% రైతులు మొత్తం కూడా మంచి బెస్ట్ మందులు, ఆర్గానిక్ మందులు కొడడానికి చూస్తారండి. కెమికలైజ్డ్ కాకుండా మామూలుగా ఎక్కువ ఆర్గానిక్గా ఉండే విధంగా చూస్తారు. మా వింజర్ గ్రామం మొత్తం ITC బాండెడ్కి అమ్ముడు పోతాయి కాయలు ఎక్కువ. అందుకని మా దగ్గరికి ఎక్కువ వస్తూ ఉంటారు వ్యాపారస్తులు కానీ, కొన్ని కంపెనీలు కానీ మా దగ్గరకు వచ్చి కొనుక్కుపోతూ ఉంటారండి. కెమికల్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే అది ఎంత తొందరగా రిజల్ట్ అవుతుందో అంత తొందరగా మళ్ళీ ఎఫెక్ట్ గురవుతున్నాయి. ఈ ఆర్గానిక్ వాడటం వల్ల రిజల్ట్ స్లోగా ఉంటుంది, కానీ వచ్చిన రిజల్ట్ తొందరగా పోకుండా అట్టే నిలబడి ఉంటుందండి.
దానివల్ల మనకి దిగుబడులు వస్తున్నాయండి. ఇక్కడ ఈ ఖర్చు అంతా కూడా మనకి ఎకరానికి 1,20,000 కాడ నుంచి 1,50,000 దాకా వస్తుందండి. ఒక ఎకరం మిర్చి తోట వేయాలంటే మనకి 1,20,000 నుంచి 1,50,000 దాకా ఖర్చు వస్తుందండి మనకి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ సన్న రకం కదండి, దీన్ని కొయ్యాలంటే కూలీలు ఎక్కువ మంది పడతారండి. దీనికి కూలీలు మనకి ఒక 10 క్వింటాల కాయలు కోయాలంటే 150 మంది చిల్లర పడతారండి ఈ కొయ్యటానికి. సన్న రకాలు కాబట్టి అదే లావులకైతే ఇంత అవసరం ఉండదండి. ఒక 8 మంది 10 మంది లోపే లావులకి అయిపోద్దండి. దానికి దీనికి వ్యత్యాసం ఒక 5-6 మంది ఎక్కువ సన్నాల రకానికి ఎక్కువ పడతారండి. ఒక సీజన్కి వచ్చేసి 6 కోతలు 7 కోతలు కోస్తామండి మిరపకాయలు మేము. ప్రతి కోత కూడా మనం కోసిన కాడ నుంచి 7వ రోజుకి కాలంలో ఆరుదలకు వస్తాయి. 6వ రోజు మనం కోసిన కాడ నుంచి 7వ రోజు నుంచి కాయలు తాలుగాయ అందులో వైట్ కాయలు ఉంటాయండి. అవి ఏరి మనం కాయలని మార్కెట్లో అమ్మటం, లేకపోతే మాకు కలర్ కాడికి వచ్చి కొనుక్కుపోతూ ఉంటారండి మా దగ్గర. ప్రతి కోతకు కూడా మేము తళ్ళు పెట్టుకుంటా ఆ కాయ తడి పెట్టి కాయ కోయటం వల్ల ఏంటంటే కాయ నీరుండి మంచి క్వాలిటీ కనపడుద్దండి. ఎప్పుడైనా మనం కోత కోయాలనుకుంటే తడి పెట్టి కోయాలండి. కోయటం వల్ల ఏమవుతుందంటే మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందండి. దిగుబడి వస్తుంది, ప్లస్ కాయ నీరు ఉన్నప్పుడు కాయ దాని రంగు క్వాలిటీ మంచి అట్రాక్షన్ కనపడుద్ది. అదే మనం తడి పెట్టుకుని వస్తే కాయ డిమ్గా కనపడుతుంది. అందువల్ల మార్కెట్లో మనకు తక్కువ రేటు పలికే అవకాశం ఉంటుంది. చేను పండేదాకా 1,50,000 దాకా అవుతుందండి ఖర్చు. ఇది కాకుండా ఒక 20 క్వింటాల నుంచి 25 క్వింటాలు అయితే 20 క్వింటాలు చిల్లర కోయడానికి మనకు ₹1,00,000 ఖర్చు వస్తుందండి. ఈ 1,00,000 ఈ పెట్టుబడి మనకు 1,50,000 2 లక్షలు మనకు మ్యాక్సిమం 20 నుంచి 25 క్వింటాలు పండితే ₹1,00,000 నుంచి ₹1,50,000 దాకా మిగిలే అవకాశం ఉంటుందండి. మంచి యాజమాన్యం, నాణ్యమైన దిగుబడి మరియు గిట్టుబాటు ధర ఇవన్నీ కలిస్తే రైతు జీవితంలో వెలుగు. ముత్యాలంపాడు రైతు నరేష్ సాగు విధానం ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది.